తల్లిదండ్రుల తర్వాత లోకాన్ని పరిచయం చేసి జ్ఞానాన్ని పంచే మహోన్నతమైన గురువులను ప్రతి ఒక్కరూ సత్కరించుకోవడం కనీస బాధ్యత అని తణుకు పురుషుల శాఖ గ్రంథాలయ అధ్యక్షురాలు, ఏపీ చేనేత ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ బావిలాల సరళాదేవి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా తణుకు పురుషుల శాఖ గ్రంథాలయంలో లైబ్రేరియన్ కె సుగుణకుమారి ఆధ్వర్యంలో 2 మహిళా ఉపాధ్యాయులను సత్కరించారు. 12వ నెంబర్ స్కూల్లో పనిచేస్తున్న టి సుజాత, 15 నంబర్ స్కూల్లో పనిచేస్తున్న ఎన్ శశిని బావిలాల సరళాదేవి, సుగుణకుమారి శాలువా కప్పి పుష్పగుచ్చాలతో సత్కరించారు. ఈ సందర్భంగా బావిలాల సరళాదేవి మాట్లాడుతూ గురువుల ప్రాముఖ్యత, సర్వేపల్లి రాధాకృష్ణన్ కృషిని గుర్తు చేశారు. విద్య అనేది కేవలం జీవనోపాధి కోసం కాదని జీవితాన్ని వెలుగులోకి నడిపించే వెలుగు దివ్వే అన్నారు. అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో గురువు అనే ప్రముఖులు ఉంటారని, వారిని తప్పనిసరిగా సత్కరించుకోవాలని అన్నారు. గురువు లేని జీవితం ఉండదన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపితే వారికి విద్యాబుద్ధులు నేర్పించి రేపటి భారతావనికి కీర్తి ప్రతిష్టలు సంపాదించే గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దుతున్నారన్నారు. అంతటి ప్రాముఖ్యత కలిగిన గురువులను ఉపాధ్యాయ దినోత్సవం నాడు సత్కరించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని బావిలాల సరళాదేవి అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు స్కూల్ సిబ్బంది, గ్రంథాలయ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉపాధ్యాయులందరినీ కూడా ఎక్కడున్నా గౌరవించుకుంటున్నాం. ఈరోజు గురువులు, ఉపాధ్యాయుల్ని గౌరవించుకోవడం మన కర్తవ్యం. భగవంతుడి తర్వాత ప్రపంచంలో పాద నమస్కారం చేసుకునే గొప్ప ఏకైక గురువుని అందరూ తెలుసుకోవాలి. గు అంటే చీకటి, రు అంటే పాలదోడు. మనలోని చీకటిని పాలదోడి వెలుగును నింపే వాళ్ళే గురువు. గురువే లేకపోతే ప్రపంచమే చీకటి, శూన్యం అని పెద్దలు తెలియజేయడం కూడా మనకు తెలుస్తుంది. అటువంటి గురువులు ఈరోజు మరి అందరూ కూడా గురు పూజోత్సవం అంటే పూజించాలి గురువుని. ఈరోజు వాళ్ళని సత్కరించుకోవాలన్నది మన కర్తవ్యం. ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్నతనం నుంచి వాళ్ళు ఉన్న గురువుల్ని అందుబాటులో లేకపోయినా మనసారంగా వాళ్ళని నమస్కరించుకోవాలన్నది నా నానుడిగా తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సుగుణకుమారి గారిని ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. లైబ్రరీ స్కూల్ అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన పౌర వెంకటేశ్వరరావు గారు అడ్వకేట్ గారికి, టీచర్స్కి, స్టూడెంట్స్కి అందరికీ కూడా, అదే ప్రపంచవ్యాప్తంగా ఉన్న గురువులకి అందరికీ కూడా గురు పూజోత్సవ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ఈ గురు పూజోత్సవ దినోత్సవాన్ని మనం సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి రోజు జరుపుకుంటాం. ఆయన ఒక గొప్ప మహనీయుడు. ప్రపంచానికే గురువు అంటే ఏంటో చూపించిన ఒక దిక్సూచి ఆయన. ఈరోజు అటువంటి గొప్ప వ్యక్తి మన భారతదేశంలో ఉండడం మనం గర్వించదగ్గ విషయం. అటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతిని జరుపుకుంటూ ఆయన ఇచ్చిన సలహా మేరకంటే ఆయన ఎంతో గొప్ప వ్యక్తి. ఆయన పుట్టినరోజు ఎంతో వేడుకగా ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు, విద్యార్థులు చేసుకోవాలనుకున్న అభిలాషలు ఉన్నప్పుడు ఆయన నా పుట్టినరోజుగా కాకుండా ఉపాధ్యాయుల దినోత్సవంగా చేయమని ఆయన చెప్పగా ఈరోజు మరి అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన పుట్టినరోజు ఉపాధ్యాయుల దినోత్సవంగా పూజించడం, గౌరవించుకోవడం, పండుగలా చేసుకోవడం అనేది జరుగుతుందని మీకు తెలియజేసుకుంటూ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జీవిత చరిత్ర నేటి యువత అందరూ తెలుసుకోవాలి. 100కు పైగా నోబెల్ బహుమతులు, భారతరత్న అవార్డు, ఎన్నో అవార్డులు పొందిన ఒక మహనీయుడు ఆయన. ఆయన గురించి ఒకే ఒక మాట. ఈరోజు గాంధీజీ గారు భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఎంత గొప్పగా అర్జునుడికి బోధించాడో అదేవిధంగా ఒక గురువుగా నాకు అన్ని విషయాలు తెలియజేసిన గొప్ప వ్యక్తి, నాకు శ్రీకృష్ణ భగవాన్తో సమానమైన వ్యక్తి శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ గారు అని గాంధీజీ గారు చెప్పడం మనం ఇక్కడ గమనించాలి. ఆయన ఎంత గొప్ప విద్యార్థితో మరి ఆయన విద్యార్థులకి ఎంత గొప్పగా చెప్పిన గురువు మనం ఇక్కడ గౌరవించి గుర్తించాలని మీరు తెలియజేసుకుంటూ ఆయన ఎన్నో సూక్తులు, ఎన్నో విషయాలు మనకు తెలియజేశారు. గురువులు ఎలా ఉండాలి అన్నది ఆయన చెప్పిన విషయాల్లో 1 చైల్డ్ 1 పెన్ 1 స్కూల్ 1 గాడ్ అలాంటి విషయాలు ఎన్నో గొప్ప వాక్యాలు చెప్పిన వ్యక్తి ఆయన. ఆయన మనల్ని గమనించాలి అని ప్రతి ఒక్కరిని చెప్పాలి. చెట్టు ఎలా ఎదుగుతుందో గమనించండి, టీచర్ ఎలా చెప్తున్నారో ఉత్తమ లక్షణాలు గుర్తించండి, భూమి ఎంత సహనంగా ఉంటుందో పరిశీలించండి. ఇటువంటి వాక్యాలతో మరి స్టూడెంట్స్ని ఎంతో ఉత్తేజపరుస్తూ ప్రసంగం ఇచ్చావు. అంటే ఒక గురువు చదువుతో పాటుగా మనిషికి, విద్యార్థులకి ఉత్తేజం ఇవ్వడం అన్నది కూడా ఒక గొప్ప లక్షణం. అటువంటి గొప్ప లక్షణాలు కలిగిన వ్యక్తిని ఈవేళ భారతదేశంలో ఉన్న వాళ్ళే కాకుండా ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా గౌరవించి సత్కరించిన విషయాలు, ఆయనకి ఇచ్చిన బిరుదులు ఎన్నో ఉన్నాయని మరి ఈరోజు తెలియజేసుకుంటూ అటువంటి మహనీయుడి జయంతిని ఈవేళ మన తణుకు గ్రంథాలయంలో జరుపుకోవడం గొప్ప విశేషంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.